ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సూర్యుడి ప్రతాపంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే వేడి ఉక్కపోతతో రోడ్ల మీదకు వెళ్లాలంటే ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలతో పగటి ఉష్ణోగ్రతలు సగటున 40 డిగ్రీల పైచిలకు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. తీవ్ర వడగాల్పులు, ఎండల వేడిమితో ప్రజలైతే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎండలు అనేవి వస్తుండడంతో ఉక్కపోత ఎక్కువగా ఉండడం, అలాగే కొన్ని చోట్ల ఈదురుగాలు కూడా పెద్ద ఎత్తున వస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. 10 గంటల తర్వాత ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఎండ వేడిమి, ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు కూడా అనారోగ్యాల బారిన పడుతున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సత్తుపల్లి కావచ్చు, మనుగూరు కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు కావచ్చు, అలాగే పారిశ్రామిక వాడలు ఉన్నటువంటి పాల్వంచ, భద్రాచలం లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 40 డిగ్రీల పైచిలకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటూ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా సింగరేణి ఓపెన్ కాస్ట్లో పనిచేసేటువంటి కార్మికులు అయితే తీవ్ర అస్వస్థకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఎండ వేడిమి 40 డిగ్రీ నుంచి 45 డిగ్రీల పైచలకు నమోదవుతుంది. ఈ నేపథ్యంలో వేడి ఉక్కపోతతో ప్రజలు ఇళ్లలో కూడా ఫ్యాన్ల కింద కూడా ఉండలేని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఏప్రిల్లోనే ఇలా ఉంటే మే వస్తే పరిస్థితి ఏంటంటూ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భయాందోళనకు కూడా గురవుతున్నారు. చాలా వరకు కూడా రోడ్ల మీద సంచరించడానికి కూడా ప్రజలు వెంబెల్లి ఎత్తిపోతున్నారు. ప్రస్తుతం ఒకరు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎండలు ఎట్లున్నాయి? బాగున్నాయి సార్. ఎండలు మామూలుగా లేవు. అసలుకి చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు. ఎట్లా అనిపిస్తుంది ఎండ వేడి మీకు? చాలా తీవ్రంగా ఉంది ఎండ. నీరసంగా ఉంది, నడవలేకపోతున్నాం. ఈ ఎండలు కాలుష్యం వల్ల ఎండలు ఎక్కువ అవుతున్నాయి, పొల్యూషన్ వల్ల. మరికొంతమంది ఉన్నారు. బాబు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లున్నాయి ఎండలు? ఖమ్మంలో భారీగా ఎండలు పెరిగిపోతున్నాయి. అసలు బయటికి వచ్చే పరిస్థితి అసలుకే లేదు. మేము వయసు కుర్రోళ్ళం, మాకే ఇంత ఇబ్బందిగా ఉందనంటే ముసలోళ్ళు అయితే ఇక ఉంటారో అనేది కూడా చెప్పలేకపోతున్నాం. దీన్ని బట్టి అసలు బయటికి రాకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది. ఏదైనా కానీ పనులైనా కానీ పొద్దున పూట ప్లస్ సాయంత్రం పూట కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది దాదాపు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన ఉక్కపోత కూడా ఉంటుంది. దీంతో ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చి సంచరించలేని పరిస్థితి నెలకొంది. రైతులు ఎవరైతే ఉన్నారో వరి పొలాల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఎండ వేడిమికి వెళ్ళలేక చెట్లకే ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటుగా వాతావరణ శాఖ కూడా ఉమ్మడి జిల్లా ప్రజలకు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. 44 డిగ్రీల పైచిలకు వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ ఇప్పటికే అలర్ట్ కూడా తెలియజేయడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలకు కూడా సూచనలు అందిస్తున్నారు. ముఖ్యంగా వైద్యులు కూడా ఈ ఎండ వేడిమి ఎక్కువ ఉన్న దృష్ట్యా ప్రజలు ఎవరు కూడా ఎండ ఎక్కువగా ఉన్న టైంలో ఎవరు ఎండలో తిరగకుండా నీడ కింద ఉండేటట్టు పనులు చూసుకోవాలని, చల్లబడ్డాక పనులు చేసుకోవాలని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా సమీక్షలు నిర్వహిస్తుంది. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఎండ ఉష్ణోగ్రతల పరిస్థితి మీద ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే ఎండ వేడిమి 40 డిగ్రీల పైచిలకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళ కూడా 30 డిగ్రీల పైచిలకు వేడిమి ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పసికి ఖమ్మం జిల్లా ఉంటుంది.